నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు కూడా ఇంట్రెస్ట్, తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్. ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు, అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంత ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది, తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు, ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటికి వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. ఇక మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ మాసం అంతా కూడా? తప్పకుండా. సింహరాశి వారికి ఈ మాసం కొంచెం మంచి ఫలితాలు కనిపిస్తాయి.
తెలియకుండానే ఒక మొండి ధైర్యంతో వీళ్ళు పనులు చేస్తుంటారు ఈ మాసంలో. అంటే జనరల్ గా సింహరాశి అంటే మనం అనుకుంటాం సింహరాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారని. కన్విషన్ గంభీరంగా ఉంటారు. కానీ చాలా సైలెంట్ గా వాళ్ళు ఏ పని చేయరు. ఒక విధంగా చెప్పాలంటే కొంత రకంగా నా వల్ల కాదు, మన వల్ల అయితేనే చేద్దాం అని చెప్పి వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడానికి చెప్పి ఇంట్లో ఉండిపోతుంటారు. కొంచెం బెరుకుంటుంది, బెరుకుంటుంది, బద్ధకం కూడా ఉంటుంది. బద్ధకం. కాకపోతే ఏంటంటే అది బయటపడరు. అరే ఎందుకంటే అంత కష్టపడి వీళ్ళు చేసిన లాభం ఏముంటుంది అని వీళ్ళే అనాలిసిస్ చేసేసుకొని వీళ్ళే ఒక అనాలిసిస్ పెట్టుకొని ఆ అనాలిసిస్ ప్రకారం వాళ్ళు వెళ్ళరు. ఆ వెళ్ళకపోవడం వల్ల చాలా విషయాలు కోల్పోతుంటారు చాలా మంది. అయితే ఈసారి సింహరాశిలో కుజుడు ఎంటర్ అవ్వడం వల్ల, కుజుడు ఉండడం వల్ల, కుజకేతులు ఉండడం వల్ల తెలియకుండానే విపరీతమైన మొండితనం వచ్చేస్తుంది. ఆ మొండితనం ఏంటంటే కొన్ని రాశి అది సింహరాశి వాళ్ళకి కొంతమందికి మంచిది, కొంతమంది చెడు. కొంతమంది మంచిది ఎందుకన్నా అంటే ఉద్యోగం రాదు, ఉద్యోగం చేయలేను అనుకునే వాళ్ళకి ఉద్యోగం చేయాల్సిందే నేను, లేకపోతే కుదరద్దు అని ధైర్యంగా చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతారు. అది మంచి ఫలితాలు. వివాహం కాదు ఇంకా వివాహం వదిలేశాను అనుకునే వాళ్ళు వివాహ ప్రయత్నాలు వీళ్ళు చేయరు. ఆ వాతావరణంలో సంబంధం వచ్చి మేము వివాహం చేసుకోవాలని సిద్ధంగా ఉన్నామని చెప్తారు. ఇది మంచి ఫలితాలు. కొంతమంది ఇదే ఉద్యోగం ఎలా చేస్తానని చెప్పి పీకి పడేస్తారు ఉద్యోగాన్ని, వద్దని చెప్పి వదిలేసి వస్తారు ఉద్యోగాన్ని. పీకి పడే కదా వీళ్ళే వదిలేసి వస్తారు. నేను చేయని ఉద్యోగం నేను వ్యాపారం చేసుకుంటాను చెప్తాను చెప్పి. అది కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే జాతకంలో యోగమైన జాతకం ఉండి దశ అంతదశలు బాగుంటే వాళ్ళ మొండితనానికి వీళ్ళు కొత్తగా వ్యాపారం మొదలు పెడితే ఈ జాతకం కలిసి వస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా రాజయోగం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కేతువు రాహు ఇద్దరు వీక్షణ ఉంది సింహరాశిలో. కుజకేతువులు ప్లస్ కేతువు రాహు, మళ్ళీ కుజుడు రాహువు, కుజుడు శనేశ్వరుడు. సో మొండి ధైర్యము, మొండి పట్టుదల తెలియకుండానే వీళ్ళకి ధైర్యంగా వస్తుంది. పాపగ్రహాలు ఎప్పుడైతే బలంగా ఏర్పడతాయో మనం చేసే పనుల్లో కొంచెం స్ట్రాంగ్ గా ఇస్తాయి ఎనర్జీస్ ని. ఆ తర్వాత ఏమైనా కానివ్వండి, ముందైతే దూకడానికి సిద్ధపడిపోతారు వీళ్ళు. తర్వాత కాళ్ళు ఇరుగుతాయి విరగం అనేది తర్వాత విషయం, వాళ్ళ జాతకంలో యోగాలు బట్టి ఖచ్చితంగా ఆ ధైర్యం అయితే చేయగలరు. ధైర్యం చేయడం వల్ల వీళ్ళకి జరిగేవి ఏంటంటే ఉద్యోగస్తులకి మంచి జరుగుతుంది, వ్యాపారస్తులకి మంచి జరుగుతుంది. విద్యార్థులు అసలు ఏ సెమిస్టర్ పాస్ అయిన వాళ్ళు మొత్తం అన్ని సెమిస్టర్స్ ఒకేసారి పాస్ అయిపోతారు. అయితే ధైర్య సాహసే లక్ష్మి టైప్ లో ఉంటుంది వీళ్ళకి హ్యాపీగా. సో అన్ని బాగున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయ స్థానంలో రవి వస్తాడు 14 నుంచి. అప్పుడు కాస్తంత వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు లాభస్థానంలో రవి వేరు, వ్యయ స్థానంలో రవి వేరు. వాళ్ళకి లాభస్థానంలో రవి మనకి 14 వరకు ఉండదు, తర్వాత నుంచి వ్యయ స్థానంలోకి వచ్చేస్తాడు. అప్పుడు కాస్తంత అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది. ఆహార విషయాలు చాలా నియమాలు పాటించాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, ఆదివారాలు నిష్ఠగా ఉండాలి. ఆదివారాలు ఎక్కడ కూడా ఎటువంటి అంటే తామస గుణం రాజస గుణం కలిగిన ఆహారాలు తీసుకోకుండా సాత్విక గుణమైన ఆహారాన్ని తీసుకోవాలి వీళ్ళు. శాకాహారాన్ని, సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు. రైట్. ఆ దేవతారాధన విషయం కూడా ఒకసారి చెప్పండి. సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, పొద్దున్నే లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్య ఆరాధన చేసుకోవడం, నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం. ఎందుకంటే వీళ్ళకొక్కరికే నవగ్రహాలు అనుగ్రహిస్తే అన్ని రాసుల కంటే గ్రాటిట్యూడ్ చూపించారు, ఖచ్చితంగా చూపించారు కదా. మాకు హ్యాపీగా లైఫ్ లో ఒక పని చేస్తే మనం వాళ్ళకి 10 సార్లు థ్యాంక్స్ చెప్తాం. నవగ్రహాలు వీళ్ళకి బాగా యోగిస్తున్నాయి కనుక ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోవడం. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఒకంత బానే ఉంది సింహరాశి వారికి అనేది అర్థమవుతుంది. అయినప్పటికీ సూర్య ఆరాధన చేసుకుని చాలా ప్రశాంతవంతంగా ఈ మాసం అంతా వెళ్ళాలి సింహరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.